పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా జూన్ 1న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ చామవరం పర్యటనకు విచ్చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. బుధవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో జాయింట్ కలెక్టర్ అపూర్వ భారత్, డిఆర్ఓ డి తిప్పేనాయక్ ముఖ్యమైన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించిన అనంతరం కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ ఎన్ చామవరం గ్రామాన్ని గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేయనున్న ప్రజావేదిక, హెలీప్యాడ్ తదితర ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై తుని మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో మండల, మున్సిపల్, డివిజన్, జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి ఆయా శాఖల అధికారులు చేయాల్సిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జూన్ నెల 1న ఎన్ చామవరం హెలీప్యాడ్ వద్ద దిగి గ్రామంలో గ్రామ సచివాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రజావేదిక వద్దకు చేరుకుని గ్రామ ప్రజలతో, పెన్షన్ లబ్ధిదారులతో ఇంటరాక్ట్ అవుతారని, ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన స్టాల్ ను చూస్తారని, అనంతరం కొంతమంది పెన్షన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి పెన్షన్ అందించి వారితో ఇంటరాక్ట్ అవుతారని వివరించారు. అనంతరం హెలీప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసిన పొలిటికల్ మీటింగ్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ఆర్టీఓలు శ్రీధర్, మల్లిబాబు, అన్ని శాఖల అధికారులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. venue దగ్గర INPR has to take care of the then power supply and power backup. APDCL has to take care. So please ensure that adequate capacity generator is being provided or not. That you have to take care and make the necessary approach formation. అక్కడ నుంచి వెలింగ్కు అదేవిధంగా వెలింగ్ నుంచి క్యాటర్ మీటింగ్ ఇక్కడ జరిగిన ఏరియాకి అప్రోచెస్ కూడా ఆర్ఎన్బి గారు చేపట్టాలి. దాంతో పాటు తగ్గినట్టు బ్యారికేడింగ్ ఏర్పాట్లు కూడా ఆర్ఎన్బి హ్యాస్ టు టేక్ కేర్. ఆర్ఎన్బి తరఫున ఎవరు అటెండ్ అవుతున్నారు, వచ్చిన అధికారులందరూ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలి. ఫ్రమ్ ఆల్ 9 డిపార్ట్మెంట్స్, మీ పవర్, యువర్ శానిటేషన్, పంచాయతీ సిబ్బంది ఉంటారు కానీ వాళ్ళు వరకు సరిపోరు. మీరు యూ ఆల్సో హ్యావ్ టు అరేంజ్ స్టాఫ్, ఎస్పెషలీ పిఆర్డిఏ తరఫున సో మీరు ఆ ఊర్లోనే బెనిఫిషియరీ సిద్ధంగా ఉండాలి. వాళ్ళు ఇంటికి వెళ్ళి సార్ చూడడం కూడా జరుగుతుంది. దట్ ఈస్ ఆఫ్టర్ లంచ్ బస్ దగ్గర అది జరుగుతుంది. సో ఇది ఎంటైర్ స్కీమ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. మళ్ళీ రిపీట్ చేస్తాను. 10 గంటలు బయలుదేరుతారు, 10:45 దిగుతారు. 15 నిమిషాలు ఫర్ లైనప్లో ఉన్న వాళ్ళు వెల్కమ్ చేసి వాళ్ళు స్టేజ్ రావడానికి. లైనప్లో ప్రధానంగా 15 మంది అలో 15. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. చర్చ్ అక్రమ నిర్మాణం అంటూ జరుగుతున్న ప్రచారం పూర్తి అవాస్తవం. కోర్టు పర్యవేక్షణలో ఉన్న అంశంపై అనవసర ఆందోళనలు సరికాదన్న పాస్టర్ దడాల విలియమ్స్. జూన్ 1న కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం ఎన్ చామవరంలో పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు పర్యటనకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పగడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడలో పండుగ వాతావరణంలో వర్చువల్ గా టీడీపీ మహానాడు. మంగళగిరి కేంద్ర పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యక్ష ప్రసారంలో నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.